రాష్ట్రంలో 100 రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు, రాబోయే రోజుల్లో 7 లక్షల ఇళ్ల నిర్మాణమే తమ లక్ష్యమన్నారు మంత్రి పార్థసారథి. గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టిన మంత్రి మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వంలో నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవన్నారు మంత్రి. కొన్ని చోట్ల వరదలు వచ్చే పరిస్థితి ఉందని తెలిపారు. గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములను తీసుకొందని విమర్శించారు. కొన్ని సంస్థలైతే కేవలం బేస్మెంట్ దాకా నిర్మాణం చేసి ఆ బేస్మెంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించిన ఏదైతే ఫేజ్ వైజ్ పేమెంట్స్ ఉన్నాయో దాంట్లో అధిక లాభాలు వస్తున్నాయని చెప్పేసి అక్కడ దాకా కట్టేసి ఆ పేమెంట్ తీసుకుని ఎగ్గొట్టిన పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చినాయి. కొంతమంది నిర్మాణం చేసిన నిర్మాణాలు క్వాలిటీ లేదని, అవి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి చాలా అలిగేషన్స్ వచ్చినాయి. అవి మా దృష్టి కూడా, హౌసింగ్ డిపార్ట్మెంట్ దృష్టి కూడా వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ వాడి క్వాలిటీ చెక్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ ఎంక్వైరీ ప్రారంభించాం. అన్ని లేఅవుట్లో థర్డ్ పార్టీ ఆప్షన్ కానివ్వండి, థర్డ్ పార్టీ ఆప్షన్లో ఏదైతే నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తానో, ఎంక్వైరీ రిపోర్ట్ త్వరలో రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళు మెటీరియల్ని మిస్యూజ్ చేసినా, నిర్మాణానికి మించి ఎక్కువ మెటీరియల్ హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్నా, లేదు ఉద్దేశపూర్వకంగా లబ్ధిదారులకి నష్టపరిచినా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని నేను. తప్పకుండా రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ రాగానే ఆ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా చేయాలి అనేది కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ టార్గెట్స్ ముందుకు తీసుకెళ్ళడం కోసం, టార్గెట్స్ సాధించడం కోసం మరి డిపార్ట్మెంట్ వైజ్గా ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం. ఎవరైతే చిన్న చిన్న మేస్త్రులు కానివ్వండి, లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ మేస్త్రీస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, 500 ఇళ్ళు లోబడి ఎవరైతే నిర్మాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక ర్యాండమ్ చెక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేశాం. వాళ్ళు ఎక్కడా కూడా అవకతవకలు చేయకుండా ఉండి వాళ్ళు మెటీరియల్స్ తీసుకుని ఇబ్బంది పెట్టిన పరిస్థితులు, లబ్ధిదారులు ఇబ్బంది పెట్టకపోతే వాళ్ళకి పేమెంట్ ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే దీని ఇప్పుడు ఉన్న ఇంపార్టెన్స్ ఏమిటంటే పిఎంఏవై 1O ఏదైతే ఉందో దాదాపు 20 లక్షలు ఇళ్ళు ఏదైతే శాంక్షన్ చేశారో ఈ స్కీము 2025 మార్చికి క్లోజ్ కాబోతా ఉంది. ఇప్పటికే దాదాపు చాలామంది కొన్ని లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు పేర్లు, వాళ్ళకి శాంక్షన్స్ కూడా అయినాయి. ఒకవేళ ఈ శాంక్షన్ చేసుకున్న వాళ్ళు లబ్ధిదారులు ఇల్లు నిర్మాణం చేయకపోతే వాళ్ళు భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందే అవకాశాన్ని చేజార్చుకుంటారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అందుకనే మా ప్రయత్నం ఏంటంటే వచ్చే సంవత్సరం మార్చి, ఏప్రిల్ లేదా ఒక 2-3 నెలలు అటు ఇటు అయినా సరే ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసి, కేంద్ర ప్రభుత్వాన్ని, వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సహాయం ఏదైతే శాంక్షన్ చేశామో దాని ద్వారా లబ్ధి. భవన నిర్మాణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. భవనాల నిర్మాణాల కోసం అనుమతులిచ్చే శాఖల అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సిడిఎంఏ కార్యాలయంలో జరిగిన సమావేశానికి పురపాలక శాఖ కమిషనర్ డైరెక్టర్ హరినాయర్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ శేషగిరి బాబుతో పాటు పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, గనులు, అగ్నిమాపక శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఆయా శాఖల వారీగా అనుమతులు జారీ చేస్తున్న విధానం, అనుమతుల మంజూరుకు తీసుకుంటున్న గడువు వంటి అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖలను ఆన్లైన్ విధానంలో అనుసంధానం చేసేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
భూ వివాదాలపైనే ప్రజల నుండి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయని, సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. దీనిలో భాగంగా సంబంధిత శాఖ సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని నివాసంలో 28వ రోజు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను మంత్రికి చెప్పుకున్నారు. బాధితుల సమస్యలను విన్న మంత్రి వాటిని పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడగశిర పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుట్టినరోజు వేడుకలను సిడబ్ల్యూసి మెంబర్ రఘువీరారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు రఘువీరారెడ్డి. నేరుగా సర్పంచులకు నిధులు వెళ్లే విధానాన్ని తీసుకొచ్చిన మహనీయులు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశం కోసం ప్రాణత్యాగం చేశారంటూ ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కడప సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బందిపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఫైర్ అయ్యారు. కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యే సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లంచాలు తీసుకోబోమని, అవినీతికి పాల్పడబోమని వారితో ప్రమాణం చేయించారు. గతంలో వెంకన్న చిత్రపటంపై సిబ్బందితోటి ప్రమాణం చేయించారు ఎమ్మెల్యే. లంచాలకు అలవాటు పడ్డ అధికారులు తీరు మార్చుకోకపోవడంతో మండిపడ్డారు. ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే వారి ప్రవర్తన మార్చుకోవాలని, లేదంటే సెలవుపై వెళ్లిపోవాలంటూ ఆదేశించారు. ఆఫీసులో సబ్దర్ అనే ఒకతను, ప్రవీణ్ ఒకడు, అటెండరు డబ్బులు వసూలు చేసేది సాయంత్రానికి అంత పరిస్థితి. అంతకుముందు 100 రూపాయలకి 200కి పెంచినారు. ఈ 10 నిమిషాలైంది. ఆఫీసులో 2-3 ఉన్నారు, మిగతా వాళ్ళు ఎవరు రాలే. ఇది వాళ్ళ సొంత ఎస్టేట్ లాగే ఉంది. ఇష్టం వచ్చినప్పుడు పోవడము, మార్చినంత నిజాయితీ పనులు వేయండి. పొద్దుటూరులో డబ్బులు కాన్సాక్షను, విపరీతమైన రిజిస్టర్ ఆఫీస్ నుంచి సంవత్సరానికి 1000 కోట్లు ప్రభుత్వానికి డబ్బు వచ్చే చోట మంచి వాళ్ళని వేయండి. అనధికార హాస్టళ్లపై చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రి సంధ్యారాణి అన్నారు. సాలూరు ఘటనలో 2 టీచర్లు మృతి చెందడం బాధాకరమన్నారు. 2 కుటుంబాల్లో వారికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. కేంద్రం 10 లక్షలు, రాష్ట్రం 5 లక్షల పరిహారం ఇస్తుందన్నారు. అనధికార హాస్టళ్లపై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి సంధ్యారాణి అన్నారు. కొండల మీద వర్షం పడగానే ఆ వాగు వచ్చేటప్పుడు ముందుగా ఒక 5 మినిట్స్ ముందు కొంచెం రెడ్ కలర్లో వాటర్ వస్తుంది. అంటే కెలకలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా ఏరు వస్తుంది అని అర్థం. అందుకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆగిపోతారు. ఖచ్చితంగా అటువైపు వెళ్ళరు. 1/2 అవర్ బయట ఇక్కడ ఉండిపోయి 1/2 అవర్ తర్వాత వెళ్తుంటారు. కానీ పాపం వాళ్ళకి తెలియకపోవడం వల్ల అటువైపు రైతులు చెప్తున్నారు వద్దు వెళ్ళకండి అని. కానీ వాళ్ళకి అర్థం కాకుండా బండి దించేశారు. ప్రమాదవశాత్తు కొట్టుకోవడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళని నైటు ఆ అమ్మాయి ఆర్తి బాడీ దొరికింది. ఆ మార్నింగ్ మహేష్ బాడీ దొరికింది. ఆ ఇద్దరిని కూడా ముఖ్యమంత్రి గారు ఫ్లైట్లో పంపించమని మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇద్దరు బాడీస్ కూడా, అంటే బాడీస్ అన్నానికి కూడా మాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే 26-29 ఇయర్స్ ఇద్దరు కూడా అన్మ్యారీడ్.
అయితే ఆ తల్లిదండ్రులను చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. అయితే ఇద్దరిని ఫ్లైలో మొత్తం ఎయిర్లో నుంచే తీసుకెళ్ళాం. చాలా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబంలో ఒక్కొక్కరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల రూపాయలు, మన ఏపీ నుంచి ముఖ్యమంత్రి వర్యులు 5 lakhs, ఇలా మొత్తం టోటల్గా 15 lakhs ఆ కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ప్రకారం ఆ కుటుంబాలకి ఇంకేదైనా సహాయం కావాలన్నా కూడా చేయడానికి కూడా మనం రెడీగా ఉన్న ఆ కుటుంబాలకి మనం అండగా ఉండడానికి మేము ముఖ్యంగా రెడీగా ఉన్నామని మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇంకొక రెండో పాయింట్ కూడా ఉంది. నిన్న మీకు అందరికీ తెలుసు, అనకాపల్లి జిల్లాలో 3 ఎస్టీ పిల్లలు 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, ఇంకొకరు 7 సంవత్సరాలు, 3 పిల్లలు కూడా కలుషిత ఆహారం తిని చనిపోయారు. అయితే కలుషిత ఆహారం తిని చనిపోయిన పిల్లలు దాదాపు 60-70 మంది పిల్లలు మార్నింగ్ అయితే చాలా ఇబ్బంది పడ్డారు. అందరు ఎస్టీ పిల్లలే. వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు. ఫస్ట్ వాళ్ళకి అందరికి వాంతులు విరోచనాలు అవ్వగానే ఆ సంస్థ వాళ్ళు ఇంటికి పంపించేశారు. ఆ ఇంటికి పంపించడంతో పిల్లలు ఎక్కడున్నారో తెలియలేదు. సాయంత్రం మాత్రం ట్రాక్ అయ్యింది. అందులో 3 చనిపోయారు. మిగిలిన వాళ్ళందరికీ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది, ప్రైవేట్ హాస్పిటల్లో కొంతమంది, అందరూ ప్రజెంట్ అయితే సేఫ్గానే ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం ఏదైతే ఏ సంస్థ నుంచి అయితే ఎక్కడి నుంచైనా అనాథరైజ్డ్గా నడుపుతున్నారో హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం మొత్తం అందరి జిల్లాల కలెక్టర్స్తో మాట్లాడడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఐటీడీ పీఓస్ కానీ, ఎంఆర్ఓస్ కానీ, ఎంఈఓస్ కానీ, డిఈఓస్ కానీ అందరూ కూడా దీని మీద కొంచెం స్ట్రిక్ట్గా ఉండి ఎక్కడైనా అనాథరైజ్డ్ స్కూల్ ఆర్ హాస్టల్ ఏ ఉన్నా, ముఖ్యంగా అమాయక గిరిజనులు చదువు లేకుండా పాపం ఎక్కడో ఒక మారుమూల ఉంటే వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలో తెలియని కొంతమందిని మభ్యపెట్టి తీసుకొచ్చి వాళ్ళ తాలూకా ఏదో పబ్బం గడుపుకోవడానికో దేనికో తీసుకొచ్చి పిల్లల్ని ఇలాగా బలి చేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమయ్యారు, ఎక్కడున్నారు? వైసీపీ అధికారంలో ఉండగా పాలసీలపై పరిగెత్తి ప్రెస్ మీట్లు పెట్టిన సజ్జల ఎందుకు కనిపించడం లేదు? ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సజ్జలను జగన్ సైడ్ చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి. సజ్జల స్క్రీన్ మీద కనబడకుండా జగన్ జాగ్రత్త పడుతున్నారని ఆ పార్టీ నేతలే అంటున్నారు. ఆయన వల్ల పార్టీ డ్యామేజ్ అయిందని ఆలస్యంగా గుర్తించిన జగన్ నష్ట నివారణ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు అంతా తానే అయి వ్యవహరించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్లే తాను రాంగ్ ట్రాక్లో పడినట్లు జగన్ గుర్తించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమికి కారణమేంటని ప్రశ్నిస్తే సొంత పార్టీ వాళ్లు కూడా చెప్పే మొదటి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి. గ్రౌండ్ లెవెల్ వాస్తవాలను జగన్కు తెలియకుండా సజ్జల ఓ సైంధవుడిలా వ్యవహరించారని ఇంటా బయట వినిపిస్తున్నమాట. ఎన్నికలకు ముందే ఈ విషయం చాలామంది వైసీపీ నాయకులు చెప్పినా జగన్ వినలేదు. సజ్జలపై తీవ్రమైన ఆరోపణలు చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వారు బయటకొచ్చారు. అప్పుడు జగన్ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో వారిపై మాటలు దాడి చేయించారు. ఏపీలో అధికారం చేతులు మారిన తర్వాత సజ్జల పూర్తిగా తెరమరుగయ్యారు. పార్టీకి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడడం లేదు. జగన్కు ప్రతిపక్ష హోదా, కాంగ్రెస్లో వైసీపీ విలీనం లాంటి వార్తలపై కూడా ఆయన స్పందించడం లేదు. దీంతో జగన్ ప్రియారిటీలను మార్చుకున్నారా, సజ్జలను దూరం పెట్టారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సజ్జల వల్లనే ఓడిపోయామనే ప్రచారాన్ని జగన్ కూడా నమ్మారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలామంది వైసీపీ నేతలు సజ్జల వైపే వేలు చూపిస్తున్నారు. మొన్నటికి మొన్న గురిజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కూడా సజ్జలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గ్రౌండ్ విషయాలు తమ అధినేతకు తెలియకుండా చేశారని సజ్జలపై మండిపడ్డారు. ఎమ్మెల్యేలు, మంత్రులు జగన్ను కలిసేందుకు కూడా అవకాశం లేకుండా సజ్జల ఓ గోడలా అడ్డంగా ఉన్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంత్రులు మితిమీరి మాట్లాడినా
అడ్డుకోవలసిన సజ్జల వారిని ప్రోత్సహించారని అన్నారు. అందుకే వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయిందని అన్నారు. అయితే ఇది ఒక్క కాసు మహేష్ రెడ్డికే పరిమితం కాలేదు. పార్టీలో నేతలంతా పరోక్షంగానో ప్రత్యక్షంగానో ఓటమికి ప్రధాన కారణం సజ్జలే అంటున్నారు. పార్టీలోనే కాకుండా ప్రత్యర్థులు కూడా సజ్జల తీరుపై చాలా ఏళ్లుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. పేరుకే జగన్ కేబినెట్లో మంత్రులున్నారు, కానీ వారి వ్యవహారాలన్నీ సజ్జలే చూస్తున్నారని ప్రత్యర్థులు విమర్శలు చేస్తూ వచ్చేవారు. కానీ జగన్ మాత్రం ఇవన్నీ రాజకీయ విమర్శలుగానే చూశారు తప్ప అందులో నిజమెంత ఉందో తెలుసుకోలేకపోయారు. చివరికి ఓటమి తర్వాత ఆయనకు తత్వం బోధపడిందని అంటున్నారు. అందుకే సజ్జలను పక్కన పెట్టారని చెప్తున్నారు. సజ్జలను సకల శాఖల మంత్రిగా కూడా నాడు విపక్షాలు విమర్శించేవి. మంత్రులుగా ఉన్న అన్ని శాఖలపై ఆధిపత్యం ఆయనదే ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలను మంత్రులను కూడా పెద్దగా పట్టించుకునేవారు కాదు. నియోజకవర్గాల్లో నేతల మధ్య నెలకొన్న విభేదాలను కూడా జగన్ దృష్టికి వెళ్లకుండా తానే సర్ది చెబుతూ అంతా తన చేతుల మీదుగానే పాలన జరగాలన్న భావనలో సజ్జల ఉండేవారంటారు. ముఖ్యమంత్రి జగన్ను కలిసే కన్నా సజ్జలను కలిస్తే పని అయిపోతుందని నాడు 5 ఏళ్లు భావించిన నేతలు చాలామంది ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ దగ్గర నుంచి మంత్రి పదవుల ఎంపిక వరకు అంతా సజ్జల చెప్పినట్లే నడిచేది. హోంమంత్రి ఉన్నప్పటికీ నాడు సజ్జల చెబితేనే డీజీపీ కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించేవారు. జగన్ వద్దకు వెళ్లి వచ్చి మీడియాతో విషయాలను పంచుకునేది కూడా సజ్జలే. చివరకు ఎన్నికల వేళ అభ్యర్థుల ఎంపికలో కూడా ఆయన కీలక భూమిక పోషించారు. మరోవైపు ఆయన కుమారుడు సోషల్ మీడియా వింగ్కు చీఫ్గా ఉండడంతో నివేదికలు కూడా ఆయన అనుకున్నట్లుగానే వచ్చేవి. అలా 5 ఏళ్ల పాటు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఆట ఆడుకున్నారు. వైసీపీ దారుణంగా ఓటమి పాలైన తర్వాత కొందరు వైసీపీ నేతలు నేరుగా సజ్జల రామకృష్ణారెడ్డిపై విమర్శలు చేయడం ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం కూడా సజ్జలపై నజర్ వేసి ఉంది. అనేక కేసులు తమపై నమోదు కావడానికి ప్రధాన కారణం ఆయనేనని టీడీపీ నేతలు ఇప్పటికీ భావిస్తున్నారు. వీటన్నింటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీకి నష్టమే కాకుండా ఇప్పుడు కూడా తన వద్దకు సరైన సమాచారం రాదన్న కారణంతో ఆయనను సైడ్ చేశారన్న టాక్ వినిపిస్తుంది. మరోవైపు టీడీపీ ప్రభుత్వం మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్ బుక్లో తొలి పేరు ఆయనదే ఉందన్న ప్రచారం అమరావతిలో జోరుగా సాగుతుండటం విశేషం. ఇక్కడ మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఎవరో ఏదో చెబితే వినే తత్వం జగన్ది కాదని అంటున్నారు కొందరు పార్టీ నేతలు. నిజంగానే ప్రత్యర్థులో పార్టీ నేతలో చెప్తే వినే పరిస్థితిలో జగన్ ఉంటే ఈ స్థాయి ఓటమిని మూటగట్టుకునేవారు కాదనే వాదనలు కూడా ఉన్నాయి. కానీ సజ్జలను జగన్ పక్కన పెట్టడం కాదని, జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత సైలెంట్గా సజ్జలే సైడ్ అయ్యారని వైసీపీ నేతల్లో ఓ వర్గం చెబుతోంది. అందులో భాగంగానే తన కొడుకు సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా సోషల్ మీడియా బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరుగుతోంది. ఈ వాదనలో నిజం ఏదైనా సజ్జల జగన్ మధ్య గ్యాప్ పెరిగిందన్నది వాస్తవం. కృష్ణా జిల్లా గుడివాడలో గంజాయి తరలిస్తున్న మైనర్ బాలుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమాచారం మేరకు ఎస్ఐ చెంటిబాబు తన సిబ్బందితో దొండపాడు రోడ్లోని బిఎస్ఎన్ఎల్ టవర్ వద్ద బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 6 కేజీల 300 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో 2 పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి వాడినా లేదా అమ్మినా చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ సోమేశ్వరరావు హెచ్చరించారు. గ్రూప్లో ఉన్నాను సార్. చంటిబాబు ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దొండపాడు రోడ్లో ఓల్డ్ బిఎస్ఎన్ఎల్ టవర్ దగ్గర ఒక వ్యక్తి చైల్డ్ కాన్విక్ట్ల మైనర్, అలాగే మన తహసీల్దార్ గారు ఒక వ్యక్తిని అదుపులో తీసుకుని అక్కడ 2 వ్యక్తులు పారిపోయారు. అతను కాకుండా అతని దగ్గర నుంచి 6 కేజీల 300 గ్రాములు గంజా సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. దీంట్లో ఏదైతే జూనియర్ కాన్విక్ట్లా ఉన్నాడో, చైల్డ్ కాన్విక్ట్లా ఉన్నాడో అతన్ని మనం కోర్టుకి సరెండర్ చేస్తున్నాం. ఫర్దర్గా ఈ కేసులో
ఉన్న ముద్దాయిల్ని అరెస్ట్ చేస్తాం. అదే దీని సందర్భానుసారంగా చెప్పడం ఏంటంటే, గంజాయి అనేది తాగిన, గంజాయి అలాగే అమ్మిన, అలాగే తరలించిన ఎట్టి పరిస్థితులను కూడా స్ట్రింజెంట్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గాంజా అన్ని విషయాలను కూడా అది చాలా ప్రమాదకరం కాబట్టి అమ్మిన, తరలించిన, కొన్న, వాళ్ళెవరో ఉపయోగించిన వీటన్నిటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాము. అలాగే స్టూడెంట్స్ కూడా కాలేజెస్కి వెళ్ళి మేము అవేర్నెస్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు కూడా, ఎందుకంటే సమాచారము ఇచ్చిన వారి యొక్క పేర్లు కూడా మేము సీక్రెట్గా ఉంచడం జరుగుతుంది. గత 2 రోజుల క్రితము మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ గాంజా అనేది మేము పట్టుకోవడం జరిగింది. అలాగే ముద్దాయిల్ని ఇంకా పెండింగ్లో ఉన్న వాళ్ళని కూడా మేము పట్టుకోవడం జరుగుతుంది. ఇది ఒక్కటే కాకుండా పాత కేసుల్లో ఉన్న వాళ్ళని కూడా మేము వాళ్ళని మేము వాళ్ళ యొక్క నిఘా పెట్టి వాళ్ళు ఎక్కడున్నారో తీసుకొని వచ్చి చట్టానికి అప్పగించవలసిందిగా మా సార్ వాళ్ళ ఆదేశాల ప్రకారం మేము చేయాలని చెప్పేసి ఒక టీం. విజయవాడ కాళేశ్వరరావు మార్కెట్ సమీపంలోని హత్య కేసును పోలీసులు గంట వ్యవధిలోనే ఛేదించారు. కొత్తపేట ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు కళ్యాణ్ సాయికి హోటల్లో పనిచేసే వ్యక్తులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో కళ్యాణ్ సాయిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా 3 నిందితులని అదుపులోకి తీసుకున్నామన్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూల మార్కెట్, కాళేశ్వరరావు మార్కెట్, రైల్వే స్టేషన్ తదితర ప్రాంతాల్లో నిఘా పెంచామన్నారు పోలీసులు. అదుపులోకి తీసుకున్న నిందితుల్లో గుంటూరు జిల్లాకు చెందిన కొండేటి నాగేశ్వరరావు పాత నేరస్తుడు కాగా, మిగిలిన 2 నిందితుడు హోటల్లో పనిచేసే కార్మికులుగా గుర్తించామన్నారు. సిబ్బంది త్వరితగతిన అప్రమత్తమై నిందితులను పట్టుకున్నట్లు వివరించారు. సో ఈ కేసుని మరింత లోతుగా ఏ పని చేయడు, ఇంట్లో వాళ్ళు సంపాదిస్తే ఆ డబ్బుతో తాగి తిరుగుతూ ఉంటాడు. ఏ వృత్తి లేదు. అతను నిన్న సాయంత్రం యథావిధిగా 8:30 ఆ టైంకి ఆ గజబొమ్మ సెంటర్లో సమీపంలో ఉన్న బార్లోకి వెళ్ళాడు. వెళితే అక్కడ ఇద్దరిని ఏదో అడిగాడు, నాకేదో కొంచెం కావాలి మందు అంటే. వాళ్ళిద్దరూ హోటల్లో కూలీ పని చేసే మన ముద్దాలు అనమాట. వాళ్ళు హోటల్లో మార్నింగ్ 3 AM నుంచి కూడా హోటల్ క్యాటరింగ్కి సంబంధించినటువంటి సంబంధిత వర్కులు చేస్తారు. అంటే ఆనియన్స్ కట్ చేయడం దగ్గర నుంచి హోటల్ టిఫిన్ బ్రేక్ఫాస్ట్లు తయారు చేసేటప్పుడు దానికి సంబంధించిన హెల్ప్ చేయడం, అట్లాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కాళేశ్వరం మార్కెట్లో ఒక వ్యక్తి వీళ్ళని ఏ హోటల్ కావాలో అక్కడ వీళ్ళకి అలర్ట్ చేసి పంపించేటువంటి చిన్న మేస్త్రి ద్వారా ఇతను వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు సాయంత్రం అయితే అక్కడ ఫుట్ బ్రిడ్జ్ దగ్గర పడుకోవటం అదంతా ఉంది వీళ్ళ దగ్గర. వీళ్ళిద్దరూ కూడా సాయంత్రం బార్లో మందు తాగుతున్న సమయంలో ఈ మృతుడు వెళ్ళి నాకు కూడా మందు ఇమ్మని అడుగుతాడు. అయితే వాడు ఏదో అడుగుతున్నాడు కదని ఏదో అడిగాడని కొంత ఇచ్చారు, కొంత మందు తాగడం జరిగింది. అది అయిపోయింది. అతను బయటకు వెళ్ళిపోయాడు. మళ్ళీ కావాలని అడుగుతుంటే వాళ్ళు ఏదో తిట్టారు, వాళ్ళు వెళ్ళిపోయాడు. అది అక్కడ జరిగిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఇది కూడా మందు సేవించడం అయిపోయిన తర్వాత గద్దబొమ్మ సెంటర్ దాటుకుని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి పడుకుని మళ్ళీ పొద్దున్నే 3 AMకి పనులు చేసుకోవడానికి వెళ్ళలేదు, హోటల్ వర్క్స్ అవి చేయడానికి. అక్కడికి వెళ్ళి చేరినప్పుడు వీడు వెంటనే పోయి వాళ్ళ దగ్గర పోయి సతాయించడం మొదలుపెట్టాడు. వాళ్ళ దగ్గర ఒక జేబులు కానీ లేకపోతే వాడి చిన్న పాలిథిన్ కవర్లో చిన్న చిన్న బట్టలు ఏమి ఉంటే ఒక వ్యక్తి దగ్గర అవి ఏంటని చెక్ చేయడం, అది నాకు ఇవ్వండి అని అడగడం జరిగింది. ఆ క్రమంలో వీళ్ళ మధ్య ఘర్షణ జరిగింది. నువ్వు ఎందాకడితే ఇచ్చాను మందుకి, మళ్ళీ డబ్బులు అడుగుతున్నావు మందు కోసం, అట్లా కాదు, నువ్వు తప్పు, అలా ఎక్కువ తాగి మళ్ళీ ఏదైనా అవుతుంది, వెళ్ళిపో అని చెప్పి పంపితే వినకుండా వాళ్ళని కొట్టడంతో వాళ్ళ కోపం వచ్చి రెసిస్ట్ చేసేటప్పుడు ఆ కూరగాయలు కట్ చేసుకున్నది, ఆనియన్స్ కట్ చేసిన కత్తితో ఇందులో ఒక వ్యక్తి తీసుకొని రిటాలియేట్ అయ్యి వైసీపీ నేతలపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న వాళ్ళంతా దండుపాలెం బ్యాచ్ అంటూ విమర్శించారు. వాళ్ళ పాలనలో అన్ని శాఖల్లో అవినీతి జరిగిందని, అందుకనే ఇప్పుడు రికార్డులను తగలబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క శాఖలో అయినా అవినీతి జరగలేదని చెప్పగలరా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్కు ఛాలెంజ్ విసిరారు. అవినీతి చేశారు కాబట్టే శాఖల్లోని ఫైళ్లను తగలబెడుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. కొందరు అధికారులతో వైసీపీ నేతలు కుమ్మక్కై దోచుకున్నారని విమర్శించారు. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఫైళ్ళు ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసు. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ మీరు నంగనాచి కబుర్లు చెప్తారండి. ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది. 2019వ సంవత్సరానికి ఫైబర్ నెట్ సంస్థ జీతాలు 7 కోట్లు అయితే వాటిని 48 కోట్లుగా పెంచారు.
ఆ శాఖ ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి అన్నకి స్వయాన్న అన్నకి సంవత్సరానికి 12 కోట్లు అప్పదంగా అప్పచెప్పాడు. ఎవరు అప్పసొమ్మని అలాగ అప్పచెప్తాడు మధుసూదన్ రెడ్డి. అలాగా చెప్పుకుంటూ పోతే టీటీడీ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఇరిగేషన్ ఫైల్ తగలబెట్టారు, అలాగే ఏదైతే రవాణా శాఖలో ఫైల్ తగలబెట్టారు, వ్యవసాయ శాఖ ఫైల్, అనేక ఫైల్ తగలబెడతారు. ఇది చూస్తుంటే రోజు తగలబెట్టుకుంటూ పోతూ దమ్ముంటే పట్టుకోండి. ఏది హైదరాబాద్లో మనం నిక్కర్ బ్యాచ్, బనీళ్ళ బ్యాచ్ అని వాళ్ళు ఒక సవాల్ ఇస్తుంటారు. మేము దొంగతనాలు చేస్తుంటాం, దమ్ముంటే పట్టుకోండి. ఇవాళ ఫైళ్ళు తగలబెడుతూ దమ్ముంటే పట్టుకోండి అనే ఛాలెంజ్కి వచ్చే పరిస్థితి వైసీపీ నాయకులు వచ్చారు. నేను అంటాడు కోడిగుడ్లకి ఏకలు లెక్క పెట్టే మంత్రి మా హయాంలోనే మేము పెట్టుబడులు తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఓపెనింగ్ జరుగుతున్నాయి అంటాడు. ఒకవేళ అదే నిజమైతే మీ హయాంలో పరిశ్రమలు పెట్టడానికి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. మీ హయాంలో ఒక్క పరిశ్రమ అన్నా ఇక్కడ కట్టి చూపించారా? అందులో ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా? ఏ అవకాశాలు ఇలా రాకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మదిని పులకింపజేసిన మత్తు పల్మరాలు వెదజల్లాలన్నా అది మల్లెలకే సొంతం. అలంకారానికే కాదు, భక్తితో భగవంతుడికి పూజను నివేదించే ఈ మల్లెల వెనుక ముళ్ళు కూడా దాగున్నాయి. రైతుల కన్నీళ్లు కూడా కనిపిస్తాయి. దశాబ్దాలుగా కర్షకులు చెందించే చెమట చుక్కలతో పుట్టిన మల్లెలు మనకు మాత్రం సువాసనలు వెదజల్లుతుంటాయి. మల్లె సాగునే నమ్ముకొని మనుగడ సాగిస్తూ అప్పుల ఊబికిలో కూరిపోతున్న నెల్లూరు రైతులపై న్యూస్ 360 స్పెషల్ స్టోరీ. మల్లెపూలు మగువలకు అందమే కాదు, ఇష్టం కూడా. మల్లెపూలు ఇష్టపడని వనితలుండరు. సృష్టిలో లభించే అందమైన పూలలో మల్లెపూల స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే. సువాసనకే కాదు, ఓ దివ్యౌషధంలా కూడా మల్లెపూలు ఉపయోగపడతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అనేక వ్యాధులను నయం చేసే గుణం మల్లెపూల సొంతం. మల్లెల్ని మెత్తగా నూరి తడి బట్టపై చుట్టి కళ్ళపై పెట్టుకుంటే కళ్ళలో నీళ్లు కారడం, తడి ఆరడం, చికాకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మల్లెపూలు, గులాబీ పూల నుంచి తీసిన రసాన్ని ముఖానికి రాసుకుంటే ఛాయ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఎప్పుడైనా తలనొప్పి లేదా తలంతా పట్టేసినట్టు ఉంటే మల్లెపూలతో కడితే ఉపశమనం కలుగుతుందంటున్నారు. మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించే గుణం మల్లెపూలకు ఉంది. ఇక జుట్టు బలంగా ఉండటానికి కూడా మల్లెపూలు చాలా బాగా పనిచేస్తాయి. కొబ్బరి నూనెలో గుప్పెడు మల్లెపూలను వేసి ఒక రోజంతా నానబెట్టి తలకు మర్దన చేసుకుంటే కుదుళ్లకు మంచి పోషణ అందుతుంది. మల్లెల కషాయంతోనూ అనేక లాభాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. కళ్ళు మంటగా ఉన్నా, కంటిలో నొప్పి ఉన్నా కషాయంతో వెంటనే తగ్గిపోతుంది. మల్లెపూలు ఆకులతో కషాయం కాసి వడగట్టి చల్లార్చిన తర్వాత 2 వంతుల కషాయంలో 1 వంతు నువ్వుల నూనె, 1 వంతు కొబ్బరి నూనె, బాదం నూనె కలిపి వారానికి 2 సార్లు తలకు మర్దన చేస్తే మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. తరచూ ఎదురయ్యే డిప్రెషన్, అతిగా కోపాన్ని తగ్గించే స్వభావం మల్లెపూలకు ఉందని, గుప్పెడు పూలను దిండు కింద పెట్టి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుందని, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. అందం, అలంకరణ కోసమే కాకుండా ఆరోగ్యాన్ని అందించడంలోనూ
మల్లెపూలు అద్భుతంగా పనిచేస్తాయంటున్నారు నిపుణులు. తగిన మోతాదులో వాడితే ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని కూడా చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు మల్లెలను ట్రై చేయండి. కృష్ణా జిల్లా గుడివాడలో జనసేన నేతలు ఆందోళనకు దిగారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న జనసేన జెండా దిమ్మను పడగొట్టారంటూ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నాగవరపాడు వంతెన దగ్గర నిర్మించిన జెండా దిమ్మను పట్టణ బీసీ సంఘం అధ్యక్షుడు టీడీపీ నాయకుడు దారం నరసింహారావు ధ్వంసం చేశారంటూ ఆరోపించారు. 2 గంటల పాటు ఆందోళన చేయడంతో పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాగవరపాడు నుండి 1 టౌన్ వరకు పాదయాత్ర చేసి సిఐ రమేష్కి ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎర్రచందం స్మగ్లర్లు తప్పించుకున్నారు. వంట సామాగ్రి, గొడ్డళ్లు, రంపాలతో కొందరు స్మగ్లర్లు కారులో అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. ఈ క్రమంలో సుండువల్లి మండలం బైరాగిగుట్ట దగ్గర ఉన్న చెక్పోస్ట్ వద్దకు చేరుకోగానే ఫారెస్ట్ అధికారుల నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. పారిపోతున్న వారిని అధికారులు వెంబడించారు. ఈ క్రమంలో రాయచోటి మోడల్ స్కూల్ వద్దకు చేరుకోగానే వంతెన పైన వెళ్తున్న కారు అదుపు తప్పి వాగులో పడింది. ఆ తర్వాత స్మగ్లర్లు అక్కడి నుండి తప్పించుకున్నారు. స్మగ్లర్లు తప్పించుకోవడం వెనుక ఫారెస్ట్ అధికారుల హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాత్రం ఒక్క రవ్వ ఇది అయినా కానీ మేమందరం పోదుము. మనుషులు ఉన్నారు మొదట్లో 7 మంది ఉన్నాము. కార్లో ఎంతమంది ఉన్నారు? కార్లు 2 దిగారు. నేను చూడలే, నేను కారు ఎగిరిని చూసిన అంతే. నాకు ఆడికి అయిపోయింది, అరిచేసిన గట్టిగా. ఆటోలో కూర్చోన్నాము. అందులోకి అక్కడి నుంచి కారు వెనక ముందు వస్తున్నాయి కార్లు. ఈ కారు ఎక్కువ బ్రేక్ వేసింది. ఇట్లా మలుకున్నా ఆ బ్రేక్ వేయడంలో పడిపోయి కారు ఎంత ఎగిరింది, పైకి ఎగిరింది కారు. డోర్ కూడా ఓపెన్ వాళ్ళు అద్దాల నుంచి దూరిపోయినారు. అల్లూరి జిల్లా ఇందుకూరుపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి 9 గంటల సమయంలో రొయ్యల ఫ్యాక్టరీకి సంబంధించిన బస్సు ఢీకొని ఇందుకూరుపేట గ్రామానికి చెందిన మట్ట శ్రీహరి అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వ్యాధుల బారిన పడకుండా దోమల వ్యాప్తిని అరికట్టాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు డిహెచ్ఎంఓ మీనాక్షి. ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ 7 రోడ్ల కూడలి వరకు కొనసాగింది. దోమల రహిత జిల్లాగా తీర్చిదిద్దేలా ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు డిఎంహెచ్ఓ. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలను నివారించవచ్చన్నారు. దోమలు కుట్టడం వల్లే అనేక వ్యాధులు ప్రబలుతున్నాయని, మలేరియా, ఫైలేరియా, డెంగీ వంటి ఎన్నో వ్యాధులకు
దోమలే కారణమన్నారు. దోమల నివారణకు వైద్య శాఖ అనేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఖండాంతరాలు దాటి వచ్చిన అతిథులతో తెలుగు నేల పులకరించిపోయింది. 4-5 దశాబ్దాలుగా విదేశీ పక్షుల విడిది కేంద్రంగా మారింది. అసలే దట్టమైన చిట్టడివి. విడిదికి వీలుగా ఉండడంతో విదేశీ విహంగాలన్నీ వాయువేగంతో ఇక్కడికి వాలిపోతున్నాయి. పక్షుల ప్రేమాయణ కేంద్రంగా పిలువబడుతున్న నెల్లూరు నేలపట్టిపై న్యూస్ 360 స్పెషల్ కథనం. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు 12 కిలోమీటర్ల దూరంలో దొరవారి సత్రం మండల పరిధిలో ఉన్న నేలపట్టు గ్రామం విదేశీ పక్షులకు విడిది కేంద్రంగా మారింది. 4-5 దశాబ్దాల నుంచి ఆస్ట్రియా, హంగేరీ, డెన్మార్క్, భూటాన్ దేశాల నుంచి వలస వచ్చే విదేశీ పక్షులకు నేలపట్టు, మైలింగం గ్రామాల చెరువులు ఆవాసంగా మారాయి. కడప చెట్ల మీద కూర్చుని కిలకిల రావాలతో విదేశీ విహంగాలు పక్షి ప్రేమికులకు ఆహ్వానం పలుకుతున్నాయి. వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రతి ఏటా అక్టోబర్లో ఈ ప్రాంతానికి చేరుకుని సంతానోత్పత్తి చేసుకుని తిరిగి పక్షులు వెళ్లిపోతుంటాయి. మెట్ట ప్రాంతంగా పేరున నేలపట్టు, మైలాంగి గ్రామాల్లో ఒకప్పుడు వర్షాలు అసలు పడేవి కాదు. జీవనోపాధి కోసం ఇక్కడ ప్రజలు ఇతర మండలాల కోసం కూలి పనులకు వెళ్లేవారు. విదేశీ పక్షులు రావడం ఆరంభించాక సకాలంలో వర్షాలు రావడంతో గ్రామస్తులు వీటి రాకని శుభసూచకంగా భావించారు. ఏటా క్రమం తప్పకుండా వర్షాలు రావడం, పంట పండించుకోవడంతో వలసలకు ఫుల్ స్టాప్ పడింది. అప్పటి నుంచి స్థానికులు, రైతులు వీటిని దేవతా పక్షులుగా ఆరాధిస్తున్నారు. ఇక్కడికి వచ్చే పక్షులను సంరక్షించే బాధ్యతను రైతులే తీసుకున్నారు. తర్వాత 1976లో అటవీ శాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖల అధికారులు పక్షులను సంరక్షిస్తూ వస్తున్నారు. నేలపట్లో చెరువులకు నీటి నింపడం, బలహీనంగా ఉన్న చెరువు కట్టలు బాగు చేయడం, చెట్లు పెంచడం, పక్షులకు మేతనిచ్చే మొక్కలు పెంచడం, చెరువుల్లో చేప పిల్లలు పెంచడం లాంటి చర్యలు చేపట్టారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండో ఉప్పునీటి సరస్సు పులికాటు కూడా ఈ ప్రాంతానికి దగ్గరగా ఉండడంతో పక్షులకు సమృద్ధిగా ఆహారం లభిస్తోంది. దీంతో పగలంతా పులికాటు సరస్సులో ఆహారం సేకరించుకుని సాయంత్రానికి నేలపట్టు చెరువులోని బరింగ్ టోన్ చెట్ల మీద చేరుకుని సేద తీరుతున్నాయి. నేలపట్టు వచ్చే పక్షులు ఎక్కువగా గూడబాతు, తెల్ల కంకణాయలు, తెడ్డుముక్కు కొంగలు, నత్తగూళ్ల కొంగలు, నీటి కాకులు, స్వాతి కొంగలు, పాము మెడ కొంగలతో పాటు బాతు జాతికి చెందిన పలు రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బర్మా, నేపాల్ తదితర దేశాల నుంచి తరలి వస్తాయి. ఇలాంటి విదేశీ పక్షులకు వాతావరణ సమతుల్యత, విశాలమైన భూభాగం కలిగి ఉండడంతో వీటి సంతానోత్పత్తికి ఇది అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. సమీపంలోని చెరువులు, సరస్సుల్లో చేపలను పిల్లలకు ఆహారంగా అందించి తమ స్వస్థలాలకు తిరిగి ఏప్రిల్ నెలలో పయనమవుతాయి. పక్షుల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతోందని నేలపట్టును చూస్తే తెలుస్తోంది. విదేశాల నుంచి వచ్చే విహంగాలతో పాటు స్వదేశంలోని పక్షి జాతిని సైతం సంరక్షించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.
ఒక చిన్న గ్రామం దేశభక్తికి ప్రతీకగా నిలిచింది. అక్కడి యువకులను చూస్తే దేశం కోసమే పుట్టారనిపిస్తుంది. ఊర్లోకి ఎంటర్ అయితే చాలు అడుగు అడుగున సైనికుడు తారసపడుతుంటాడు. ఇంటికొక జవాన్ దర్శనమిస్తాడు. దేశానికి సేవలందించడంలో ఈ గ్రామం యువకులు ముందుంటారు. తమ వంతు బాధ్యతగా ఇంటికొకరు చొప్పున ఆర్మీలో చేరి నిరంతరం దేశ రక్షణకు పాటుపడుతుంటారు. ఆ ఊరి పేరే దేవిశెట్టిపల్లె, ముద్దుగా దేశభక్తి పల్లె అని పిలుస్తుంటారు. ఈ ఊరిపై న్యూస్ 360 ప్రత్యేక కథనం. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవిశెట్టిపల్లెని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్టు కనిపిస్తుంది. 10వ తరగతి పాస్ అయితే చాలు ఇక్కడ యువకులు ఆర్మీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్మీలో ఉద్యోగం చేసిన వారి కుటుంబ సభ్యుల నేపథ్యం, దేశ సేవలో తరించాలన్న యువకుల ఆసక్తి ఆ దిశగా అడుగులు వేసేలా ఉత్సాహాన్ని ఇస్తోంది. ఈ గ్రామం నుంచి ఎక్కువ మంది నేవీ, ఎయిర్ ఫోర్స్లో సేవలందిస్తున్నారు. కనీసం ఇంటికొకరు, ఒక్కో ఇంట్లో ముగ్గురు కూడా ఆర్మీలో ఉంటారు. ఈ గోవా పోయి ఆర్మీలో సివిలియన్ ఎంప్లాయీగా చేరి 40 సంవత్సరాలు నౌకరు చేసిన. ఆ తర్వాత మా పిల్లలు చదివించుకొని అక్కడనే చదివించాను. నేను ఇంగ్లీష్ మీడియం చదివించిన. ఒకడినేమో పెద్ద ఆయనను సుధాకరావు అని ఆయన ఆర్మీలో చేర్చిన. ఇంకొక ఆయన్ను ఎంప్లాయీ చేసిన ఆర్మీలోనే. ఇంకొక ఆయన గోవా పోలీసుగా చేసిన. మళ్ళీ నేను 40 ఏళ్ళు చేసి 2010 ఆగస్టులో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన. ఇప్పుడు ఇంటికాడుండి ఈ పొలం పని చూసుకుంటా. దేశం మీద ప్రేమ, గౌరవము, అందులో చదువుకున్నారు మంచి పిల్లలు. మన దేశాన్ని కాపాడడానికి అంత బోర్డర్లు అయినా కానీ భయపడకుండా ఇప్పుడు కాశ్మీర్లో ఉన్నాను. మా కొడుకు కాశ్మీర్లో ఉండి మన దేశానికి మనం కాపాడుకోవాలి. గర్వంగానే మేము అనుకుంటున్నాం. పిల్లలు అవుతున్నాం. పిల్లలు బాగా పొజిషన్లోకి పోయినరు, పొజిషన్లో ఉండరు, బోర్డర్లో కాపలాడుతున్నారు మన దేశాన్ని. మేము త్రివిధ దళాలకు ఈ ఊరు ప్రాతినిధ్యం వహిస్తోంది. దీంతో పాటు కేవలం సైనికులే కాకుండా పలువురు యువకులు పోలీసులుగా కూడా సేవలందిస్తున్నారు. సైనికుల గ్రామంగా పేరు తెచ్చుకున్న దేవిశెట్టిపల్లిలో కుటుంబాల సంఖ్య 120 మాత్రమే. సుమారు 55 మంది ఆర్మీలో జవాన్లుగా పనిచేస్తున్నారు. సుబేదారుగా, నాయక్ సుబేదారుగా, హవాల్దారులుగా ఉన్నారు. గ్రామం నుంచి ఒకరు మేజర్గా దేశానికి సేవలందిస్తున్నారు. సుమారు 50 మందికి పైగా ఆర్మీలో సివిలియన్ ఉద్యోగంలో ఉన్నారు. నేవీలో 2, ఎయిర్ ఫోర్స్లో 6, గోవా పోలీసులుగా 4 పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో పోలీసుగా 1, అగ్నిమాపక శాఖలో 1 విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే గోవాలో పీడబ్ల్యూడీ విభాగంలో 7 ఉద్యోగం చేస్తున్నారు. మరికొందరు ప్రైవేటు ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. దేవిశెట్టిపల్లికి చెందిన రేనాటి వెంకట సుబ్బయ్య ఉపాధి కోసం 1976-77 ప్రాంతంలో గోవాకు వెళ్లారు. అక్కడ ఆర్మీ సెలక్షన్లు జరుగుతుండటంతో అందులో పాల్గొన్నారు. అందులో టెలికాం లైన్ మెన్గా ఎంపికయ్యారు. దీంతో ఆయన స్వగ్రామానికి ఆర్మీ దుస్తులు వచ్చాడు. దీంతో ఆ విషయం గ్రామంలోని యువకులను బాగా ఆకర్షించింది. ఆయన ఆర్మీ పరిస్థితులను స్థానికులకు వివరించేవారు. దీంతో గోగుల బాలవెంగయ్య ఆర్మీలో చేరారు. దీంతో ఆయన తమ కుటుంబ సభ్యులు, గ్రామస్తులను ఆర్మీలో చేరేలా ప్రోత్సహించారు. మేము చదువుకునేటప్పుడే ఇక్కడ ఈ ఊర్లోనే ఉండి ఇక్కడనే ఐవారిపల్లిలో చదువుకుంటూ, ఆ తర్వాత ఉదయగిరి ఇక్కడ చదువుకుంటూ మా ఊరిలో మొట్టమొదటిసారిగా ఆర్మీలో రేనాటి వెంకట సుబ్బయ్య, గోగుల బాలవెంగయ్య వీళ్ళు చేరి మొట్టమొదటిగా ఊర్లోకి రావడం, అది మేము చూడడము, వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మేము అందరము దాదాపు ఒక 50 మంది వాళ్ళని స్ఫూర్తిగా చూసుకొని ఆర్మీలో జాయిన్ అయ్యాము. దేశమాతకు సేవ చేస్తూ ప్లస్ మా కుటుంబాలను బాగా చేసుకుంటూ మా ఊరి పేరు నిలబెట్టాలనే తపనతో మేము ఆర్మీలో జాయిన్ అయ్యాము. ఈ గ్రామం నుంచి ఆర్మీలో కొలువులు సాధించిన వారు తమ కుటుంబాల్లో 10th ఇంటర్ పాస్ అయిన వారిని ఆర్మీలో ఉద్యోగాలకు ప్రోత్సహించడంతో ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొంది ఆర్మీలో చేరుతున్నారు. మొదట ఒకరిద్దరితో మొదలైన ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ప్రస్తుతం సుమారు 120 మంది వరకు ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం త్రివిధ దళాల్లో పోలీసులుగా ఉన్నవారిని కలిపితే ఈ సంఖ్య 160 వరకు ఉంటుంది. మరో 30 మంది విశ్రాంత సైనికులు గ్రామంలో ఉన్నారు. 1993 ఆగస్టులో ఇండియన్ ఆర్మీలో ఆర్మీ మెడికల్ కోర్లో జాయిన్ అయ్యాను. అక్కడి నుంచి సర్వీస్ చేస్తూ ఇండియాలో ఉన్న అన్ని యూనిట్లు కట్ చేసి లాస్ట్కి బేస్ హాస్పిటల్ ఢిల్లీకి నుంచి 2023 మార్చి 31కి రిటైర్డ్ అయ్యాను. నేనే కాకుండా మా ఊర్లో మిలిటరీలో దాదాపుగా ఒక 50 మంది ఇప్పటి వరకు సర్వీస్ చేస్తున్నారు.
కొందరు సర్వీస్ చేసి రిటైర్డ్ అయ్యారు. మన జిల్లా పరంగా చూసుకున్నా, మన ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకున్నా కానీ అందరికంటే ఎక్కువ ఆర్మీలో మా ఊర్లోనే ఉన్నారు. ఉద్యోగరీత్యా దేశంలోని వేర్వేరు రాష్ట్రాల విధులు నిర్వహించే వీరంతా మే నెల వచ్చిందంటే గ్రామానికి చేరుకుంటారు. సుమారు 3 నుంచి 4 వారాల పాటు కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సెలవులపై వచ్చినప్పుడే పెళ్లిళ్లు నిశ్చయించుకుని అదే నెలలోనే వివాహాలు చేసుకుని వెళ్తుంటారు. అయితే దేవిశెట్టిపల్లిలో కనీస సదుపాయాలు లేవనంటున్నారు. కనీసం సీతారాంపురంలో ఏటీమైనా ఉండేలా చూడాలని ఆర్మీ ఉద్యోగులు కోరుతున్నారు. గ్రామం నుంచి ఎక్కువ మంది యువత ఆర్మీలో చేరేందుకు ఆసక్తి కనపరుస్తున్నారు. తగిన సూచనలు సలహాలు తీసుకుని రాణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కుటుంబాన్ని ప్రేమించినట్లే దేశాన్ని ప్రేమించాలని చెప్తున్నారు. ఆర్మీలో పనిచేయడం దేశభక్తిగా భావించాలని అంటున్నారు. భారతదేశంలోని పల్లెవాసులకు వినోదాన్ని పంచిపెట్టిన అతి ప్రాచీన కళల్లో తోలుబొమ్మలాట మొదటిది. హరికథలు, బుర్రకథలు, వీధి నాటకాలు మొదలైన వాటి ఉనికి లేనప్పుడే ఈ తోలుబొమ్మలాటలు పల్లెవాసులకు అందుబాటులోకి వచ్చి బహుళ ప్రజాదరణ పొందాయి. సినిమాల రాకతో తోలుబొమ్మలాట ప్రభావం కొంత తగ్గినా టీవీల రాకతో చాలా వరకు ప్రజాదరణ కోల్పోయింది. ప్రస్తుతం ఈ ప్రాచీన జానపద కళ దాదాపుగా కనుమరుగైపోయింది. చాలా ప్రాంతాల్లో తోలుబొమ్మలాట కళాకారులు ప్రత్యామ్నాయ వృత్తులను ఆశ్రయించారు. దీంతో గతంలో పల్లెలను అలరించిన ఈ కళ చరిత్ర పుటల్లో చెరిగిపోయింది. తోలుబొమ్మలాట తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు బాగా ప్రసిద్ధి చెందింది. మానవుడు నాటక దశలో ప్రవేశించే పరిణామ క్రమంలో తోలుబొమ్మలాట ఎంతో క్రియాశీల పాత్ర పోషించింది. పురాణాలు, కావ్యాల్లోని ఘట్టాలు, సాంఘిక కథలు ఈ కళారూపానికి ప్రధాన ఇతివృత్తాలు. ప్రాణం లేని బొమ్మలకు జీవం పోసే అద్భుతమైన కళ ఇది. కాలం గడిచిన కొద్దీ ఈ కళకు ఆదరణ తగ్గిపోతోంది. ఇప్పుడు దాదాపు అంతరించే దశకు చేరుకుంది. ఇలాంటి జానపద కళారూపాలను కాపాడుకోవడంలో భాగంగా ఇటీవల ఢిల్లీలో స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్ కూడా జరిగింది. నెల్లూరు జిల్లా డీసీ పలికిన ఛాయా నాటక బృందం ఇందులో పాల్గొంది. తోలుబొమ్మలాట్లో కథ, బొమ్మలు, తెర, నీడ ప్రధాన పాత్ర పోషిస్తాయి. పొడవాటి గుంజులపై తెల్లటి వస్త్రాన్ని కట్టి తెర కొంచెం ఏటవాలుగుండేలా చూస్తారు. దీపపు కాంతిలో తోలుబొమ్మల నీడలు తెరపై పడేలా ఏర్పాటు చేసి ఆ బొమ్మలతో కథ నడిపిస్తారు. పూర్వం బొమ్మల నీడ తెరపై పడేందుకు కాగడాలు ఉపయోగించేవారు. ప్రస్తుతం విద్యుత్ దీపాలు వాడుతున్నారు. తోలుబొమ్మలాట బయటకు కనిపించినంత సులభంగా ఏమీ ఉండదు. ఒక బృందాన్ని తయారు చేయాలంటే కనీసం 2 ఏళ్లు పడుతుంది. బృందంలో కనీసం 7 ఉంటే గానీ ఇది సాధ్యం కాదు. ఎందుకంటే ఇందులో అనేక భాగాలుంటాయి. బొమ్మ తయారీ, చర్మం శుద్ధి, రంగుల తయారీ, హార్మోనియం నేర్పడం, తాళం వేయడం, మృదంగం వాయించడం, ఇతిహాసాలు చెప్పడం, రాగం తీయడం వంటివి అనేకం ఉంటాయి. కళాకారుల పిల్లలకు ఇవన్నీ నేర్పాలంటే చాలా సమయాన్ని వెచ్చించాల్సి వస్తోంది. అందువల్ల వీరికి జీవనోపాధి కూడా ఇబ్బంది అవుతోంది. దీనికి తోడు ఈ కళను ఆదరించేవారే కరువయ్యారు. ఈ పురాతన కళ విచిత్రంగా విదేశాల్లో ఆదరణ పొందుతోంది. జపాన్, డెన్మార్క్, థాయిలాండ్ దేశాల్లో ప్రదర్శనలిచ్చిన డీసీపల్లి కళాకారులు ఆయా దేశాల్లో ప్రశంసలు అందుకున్నారు. మాతృదేశంలో వీరి కళ అవసాన దశకు చేరుకుంది. తమ కళను ఆదరించి ప్రోత్సహిస్తే తప్ప తమకు మరో మార్గం లేదని ఈ కళాకారులు అంటున్నారు. తోలుబొమ్మలాట, వీధి భాగవతాలు తప్ప తమకు మరో పని తెలియదని, నాటకాలు కరువై 4 వేళ్లు నోటిదాకా పోక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. కళాకారులు ప్రభుత్వం ఇచ్చే పింఛన్ తప్ప మరో ఆదాయ వనరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తోలుబొమ్మలాట కళాకారులు.
ఇవి ఇప్పటివరకు నా ఊరు నా వార్తలోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.